రద్దు చేసి నీటి తీరువాను రద్దు చేసి పేదవాడికి ముఖ్యంగా తెలంగాణ రైతుకు వెన్నుముకగా నిటారుగా నిలబడే విధంగా వారికి వెన్నుముకనాగా అండగా నిలబడ్డది, చేతిలో కర్రలాగా ఆసరాగా నిలబడ్డది కేసీఆర్. అట్లాంటి కేసీఆర్ గారిని సరే రకరకాలుగా బదనాం చేసి ఇష్టం వచ్చిన చిల్లర ప్రచారాలు చేసి ఇష్టం వచ్చిన తీరులో విష ప్రచారాలు చేసి రకరకాల చండాలపు మాటలు మాట్లాడి ఆయన ఒక 150 గదులుండ ఒక భవనం కట్టుకున్నాడు, బంగారు భవనం కట్టుకున్నాడు, అందులో బంగారు కమోడులు ఉన్నాయి అని చెప్పి చిల్లర మల్లర మాటలు మాట్లాడి ప్రజల నెత్తి నిండా మరి ఇదిగో పులి అంటే అదిగో తోక అనే ప్రపంచం మనది ఏంది అనేది కూడా ఆలోచన లేకుండా మరి నెత్తి నిండా ఇట్లాంటి అబద్ధాలతో యూట్యూబ్ ప్రచారాలతో విషం నింపి అబద్ధాలు చెప్పి చివరికి అవే అబద్ధాలను డిక్లరేషన్ల రూపంలో అవే అబద్ధాలను 420 హామీల రూపంలో అడ్డమైన మాటలన్నీ చెప్పి చివరికి మరి గద్దెనెక్కింది కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం. అబద్ధాలు, అభూత కల్పనలు, విష ప్రచారాలతో తెలంగాణ రాజకీయాలను కలుషితం చేసింది కాంగ్రెస్ పార్టీ. దేశమంతా వదిలించుకున్న దరిద్రం కాంగ్రెస్. ఆ దరిద్రాన్ని తెచ్చి తిరిగి ఈ విష ప్రచారాల వల్ల నెత్తిన రుద్దుకున్నారు పాపం అమాయకులైన మన సోదరులు సోదరిమణులు. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, 14లో మనం ఒంటరిగానే గెలిచినాం, 18లో ఒంటరిగానే గెలిచినాం, 23లో ఓటమి పాలైనా స్వల్ప తేడాతో. ఆడికి 3వ వంతు సీట్లు మనకే వచ్చినాయి, 39 సీట్లు వచ్చినాయి, 37% ఓట్లు వచ్చినాయి. కాంగ్రెస్ ఇన్ని ప్రచారాలు చేస్తే కూడా వాళ్ళు గెలిచింది 1.8% తేడాతో మాత్రమే. రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే 4 లక్షల ఓట్ల తేడాతో మాత్రమే. అంటే 3వసారి కూడా కేసీఆర్ గారు గెలిచే పరిస్థితి ఉండే. కానీ ఈ విష ప్రచారాల వల్ల మనం కూడా కొంత నిర్లిప్తంగా ఉండడం వల్లనే వారు ఆనాడు ఓటమి పాలయ్యారు. సరే, దానికేం బాధ లేదు. అధికారం ఎవరికి శాశ్వతం కాదు. అది మనం అధికారంలో ఉన్నప్పుడే చెప్పిన మాట. గెలిస్తే పొంగిపోయేది లేదు, ఓడిపోతే కుంగిపోయేది లేదు. ఇది కేసీఆర్ గారు మాకు ఎప్పుడు చెప్పే మాట. కానీ ఇవాళ బాధ ఎక్కడ అనిపిస్తున్నది అంటే, అడ్డదారిలో అధికారంలోకి వచ్చిన అడ్డగాడిద కాంగ్రెస్ ఇవాళ తెలంగాణను మళ్ళీ ఒక 25 ఏళ్ళు వెనుకకు నెట్టే పరిస్థితి తీసుకొని వచ్చింది రేవంత్ రెడ్డి నాయకత్వంలో. గ్యారంటీల గారడీలతోని గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి ఇవాళ వడ్డిచ్చిన విస్తర్ లాంటి రాష్ట్రాన్ని కుక్కలు చెంపిన ఇస్తారు చేస్తా ఉన్నాడు. వడ్డిచ్చిన విస్తర్లాగా పెట్టిన పొయ్యి కట్టిన ఇల్లు అన్నట్టు ఆయన చేతిలో పెడితే పంచభక్ష పరమాణాలతో ఇవాళ పూర్తి స్థాయిలో కుక్కలు చెంపిన విస్తారులాగా తయారు చేస్తూ ఉన్నాడనే బాధ కలుగుతూ ఉన్నది. ఈ 30 నెలల్లో సరిగ్గా ప్రభుత్వానికి కూడా 50% టైం అయిపోయింది ఈ రోజుతో రేపటితో. ఈ 30 నెలల్లో కుప్పకూలని రంగం లేదు, మోసపోయి గోసపడని వర్గం లేదు. సంతోషంగా సాగిన వ్యవసాయం ఇవాళ సంక్షోభంలో కూరుకొని పోయింది. రైతు బంధు లేదు, ఎరువులు ఇచ్చేటోడు లేడు, కనీసం పలకరించేటోడు లేడు. ఆరుగాలం కష్టపడి పండించిన రైతు ఇవాళ 60 రోజులు పడిగాపులు గాయాల్సిన పరిస్థితి వస్తున్నదా ధాన్యం అమ్ముకోవడానికి? 60 రోజులు 70 రోజులు ఆనాడు ధాన్యాన్ని కళ్ళకద్దుకొని కొనుక్కునే ప్రభుత్వం పోయి ఇవాళ కాళ్ళు పట్టుకున్నా కనికరించని దౌర్భాగ్య ప్రభుత్వం వచ్చిందనే బాధ కలుగుతూ ఉన్నది. ఇది వాస్తవం. ఒక రైతులు మాత్రమే కాదు, పెట్టుబడిదారులకు స్వర్గధామంగా ఎదిగిన తెలంగాణలో ఇవాళ పారిశ్రామికవేత్తల తలకు తుపాకులు పెట్టే పరిస్థితి వచ్చింది. ఇక్కడ నుంచి పారిశ్రామికవేత్తలు గుజరాత్కు, తమిళనాడుకు, ఆంధ్రాకు పారిపోయే పరిస్థితి వచ్చింది. 10 ఏళ్ల పాటు కష్టపడి ఒక్కొక్క నీటి బొట్టును ఒడిసిపట్టి మరి మన బీడు భూములకు మళ్ళించిన కేసీఆర్ గారి నాయకత్వాన్ని ఇవాళ బదనాం చేయాలనే ఉద్దేశంతో సాగునీటి ప్రాజెక్టుల మీద కేసీఆర్ గారి ఆనవాళ్ల మీద కుట్రతో కక్షగట్టి చెరిపేసే ఒక చిల్లర ప్రయత్నం జరుగుతున్నది. ఒకవైపు కృష్ణ, మరొక వైపు గోదావరి. ఒకప్పుడు మన కవులు పాడేది, దేశపతి గారు కూడా ఎన్నో సందర్భాల్లో పాడారు, రసమై బాలకృష్ణ గారు పాడినారు. గోదావరి కృష్ణమ్మ మన బీళ్లకు మల్లాలి, పచ్చని తెలంగాణ మరి మాగాణమై మెరవాలని చెప్పి అందశ్రీ గారు రాసిన పాట. ఆ పరిస్థితి నుంచి మళ్ళీ ఒకసారి ఇవాళ ధీమాగా బతికిన రైతును సంక్షోభంలోకి నెట్టే విధంగా గోదావరి కృష్ణా జలాలను కూడా గురువు గారికి సంతర్పణ చేసే కార్యక్రమం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు. గురువు గారికి గురుదక్షిణగా ఇచ్చుకునే ఒక దౌర్భాగ్య పరిస్థితి తీసుకొచ్చినాడు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత. కానీ నేను ఇందాక చెప్పినట్టు 50% టైం అయిపోయింది ఈ దరిద్రానికి. ఇంకా మిగిలింది కేవలం 18 నెలలు మాత్రమే. చివరి సంవత్సరం రేవంత్ రెడ్డిని కూర్చున్న కుక్క కూడా లేవదు, ఆయనకు కూర్చున్న కుక్క కూడా లేసి అల్లుడు కొట్టది. మిగిలింది 18 నెలలే. అందుకే ఇవాళ బాధపడుతున్నారు తెలంగాణ రైతన్నలు. అన్న వస్త్రానికి పోతే ఉన్న వస్త్రం పోయినట్టు అయింది, ఇది ఎక్కడ దరిద్రం అని చెప్పి బాధపడే పరిస్థితి వచ్చింది. 70 లక్షల మంది తెలంగాణ రైతన్నల నోట ఇవాళ ఒకటే మాట వినబడుతున్నది,
4 సార్లు రైతు బంధును ఎగ్గొట్టిన నయవంచకుడు రేవంత్ రెడ్డి, యూరియా కూడా ఇవ్వని చేతగాని అసమర్థ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పంటను కొనలేని సన్నాసి రేవంత్ రెడ్డి. ఇది నేను చాలా పొలైట్గా మాట్లాడుతున్నా, మళ్ళా ఈయన అహంకారం గిహంకారం అని మాట్లాడతారు. నేను మాట్లాడే మాటలు చాలా తక్కువ మాట్లాడుతున్నా. మీరు రైతుల కాడికి పోతే, మీరు మైకు పెడితే రైతులు ఇవాళ మాట్లాడే భాష ఇంకొకడు రేషమున్నోడైతే హుస్సేన్ సాగర్లో దూకి చచ్చిపోవాలి. అటువంటి మాటలు మాట్లాడుతున్నారు ఇవాళ రైతులు. వాస్తవం ఇది. రైతులనే కాదు, తెలంగాణలోని తమ్ముళ్లను చెల్లెళ్లను ఆశపెట్టి అశోక్ నగర్లో రోడ్డు మీద కూసోబెట్టి ఇద్దరు ఉద్యోగాలు ఊడగొట్టండి కేసీఆర్ది కేటీఆర్ది, మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని మాట చెప్పిండు రాహుల్ గాంధీ. ఇలా ఎక్కడ చచ్చిండు రాహుల్ గాంధీ? అశోక్ నగర్కి వచ్చేందుకు మొహం తెలుతలేదా? ఎక్కడ పోయినావు రాహుల్ గాంధీ? మొదటి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానన్న సన్నాసి రాహుల్ గాంధీ 2.5 ఏళ్ళైంది, ఇప్పటి వరకు 4,000 ఉద్యోగాలు కూడా నీ ప్రభుత్వం ఇయ్యలేదు కదా. వస్తావా అశోక్ నగర్కు? సెక్యూరిటీ లేకుండా వచ్చే దమ్మున్నదా అశోక్ నగర్ చౌరస్తాకు? చిక్కడపల్లి లైబ్రరీకి వస్తావా రేవంత్ రెడ్డి? ఇప్పుడు ఎట్లయిపోయిందంటే చిక్కడపల్లి లైబ్రరీకి వస్తలేడు రేవంత్ రెడ్డి, చిక్కడు దొరకడన్నట్టు తప్పించుకొని తిరుగుతా ఉన్నాడు సందులలో వాడి. సెక్యూరిటీ లేకుండా బయటికి వచ్చే పరిస్థితి కూడా కాంగ్రెస్ మంత్రులకు కానీ ఇవాళ ఆ నాయకులకు కానీ లేదు. వాస్తవం ఏంది అంటే ఇవాళ మొత్తం తెలంగాణనే ఒక ధర్నా చౌక్ అయిపోయినట్టుగా కనబడతా ఉన్నది. తెలంగాణ మొత్తం ఇవాళ ఒక సంక్షోభంలో కూరుకుపోయినట్టుగా కనబడుతున్నది. పంటలు కొనండి మహాప్రభో అని కాళ్ళు పట్టుకుంటున్న అన్నదాతల ఆక్రందనలు ఒకవైపు, జాబ్ క్యాలెండర్ ఏమైంది అని పోరాటం చేస్తున్న నిరుద్యోగ యువత నిరసనలు మరొక వైపు, ఉద్యోగులకు వెన్నుపోటు 6 నెలలనే పీఆర్సీ అన్నాడు, 2.5 ఏళ్ళైంది కదా. పీఆర్సీ లేదు, డిఏ లేదు, ఐఆర్ లేదు, ఏదీ లేదు. రిటైర్డ్ ఉద్యోగులు మరి వారి పరిస్థితి ఇంకా దయనీయంగా ఉంది. నిన్న కేసీఆర్ గారు అడుగుతా ఉన్నారు నన్ను, ఎందుకు రిటైర్డ్ ఉద్యోగులు ఒక్కొక్కరే ఎందుకు పోతున్నారు కోర్టుకు అని అడిగిండు సార్ నన్ను. దేవిప్రసాద్ గారిని అడిగిన నేను, ఏమన్నా మాట్లాడుతున్నారా లేదా పెన్షనర్లతోనంటే, ఏం మాట్లాడాలన్నా, ఇది చెవిటివాడు ముందు శంఖం ఊదినట్టే ఉంది ప్రభుత్వానికి, ఎంత చెప్పినా ఎన్ని మరణ మృదంగం ఎంత జరుగుతున్నా వీళ్ళలో మాత్రం చలనం లేదని చెప్పి దేవిప్రసాద్ గారు చెప్తా ఉండే. గురుకులాల్లో ఆనాడు మా ఆర్ఎస్ ప్రవీణ్ గారు సెక్రటరీగా అద్భుతంగా కేసీఆర్ గారి నాయకత్వంలో 1000 గురుకుల పాఠశాలలు మనం పెడితే ఇవాళ గురుకులాల్లో అమాయక విద్యార్థుల మరణ మృదంగం. ఇంకా సిగ్గు లేకుండా ముఖ్యమంత్రి చెప్తున్నాడు, నేను బడి పిల్లలకే కాదు ఇంటర్మీడియట్ పిల్లలకు కూడా ఏదో పెడతా అని చెప్తున్నాడు భోజనం. ముందు ఆ పిల్లల్ని బతుకున్న పిల్లల్ని కాపాడు, నువ్వు కొత్తగా ఏదో చేయాల్సిన అవసరం లేదు, ఉన్నవి నిలిపితే చాలు. పట్టపగలే దోపిడీలు, దొంగతనాలు, దొమ్మీలు, అఘాయిత్యాలు, హైదరాబాద్ నడిబొడ్డున ఐఏఎస్ అధికారులు నివసించే ప్రశాసన్ నగర్లో పట్టపగలే హత్యలు. ఇంకా దరిద్రం ఏంటంటే 1-2 కాదు అఘాయిత్యాలు, ఎక్కడికక్కడ చందానగర్లో, హైదరాబాద్లో, కరీంనగర్లో ఉదయం పూట 11 గంటలకు 5 తుపాకులు పట్టుకొని పోయి తుపాకుల కాల్పుల మూతలతో దద్దరిల్లుతున్నది వాళ్ళ తెలంగాణలో. వాళ్ళ తెలంగాణలో శాంతి లేదు, ప్రజలకు భద్రత లేదు. 10 ఏళ్ళు పరుగులు పెట్టిన ఆర్థిక రంగం ఇలా కుదేలైపోయే పరిస్థితి. ఒక్క ఇటుక కూడా పేర్చలేదు రేవంత్ రెడ్డి గారు. ఒక్క ఇటుక పేర్చకుండా ఇవాళ 4 లక్షల కోట్ల అప్పును నెత్తి మీద రుద్దిండు రేవంత్ రెడ్డి. ఒక్క కాలువ దవ్వింది లేదు, ఒక్క చెరువు కట్టింది లేదు, ఒక్క ఇటుక పెట్టింది లేదు, కనీసం పెన్షన్లు ఇచ్చింది లేదు, పోనీ రైతు బంధు వేసింది కూడా లేదు. ఏం చేసినవయ్యా 4 లక్షల కోట్లు అంటే? రైతు బంధు బంద్ అయింది కానీ రాహుల్ బంధు మాత్రం బ్రహ్మాండంగా నడుస్తున్నది ఇవాళ తెలంగాణలో. టింగు టింగుమని రాహుల్ గాంధీ ఖాతా మాత్రం మారుమోగుతున్నది కానీ తెలంగాణ రైతుల ఖాతాల్లో మాత్రం డబ్బులు పడతలేవు. ఇది వాస్తవం. ఇక నేను చెప్పాలంటే చాలా ఉన్నాయి కానీ ఒకటి మాత్రం పక్కా, ఇవాళ తెలంగాణ ముక్త కంఠంతో కోరుతున్నది ఒకటే, కాంగ్రెస్ పోవాలే, కేసీఆర్ తిరిగి రావాలే. అందుకే మిత్రులందరితో కూడా నా ప్రార్థన ఒకటే, మనం అధికారం కోసం కాదు మన పోరాటం. అధికారం యాదృచ్ఛికంగా వస్తే వస్తుంది, రాకపోతే రాదు, దాని గురించి బాధ లేదు. అధికారం కోసం ఇవాళ ఆరాటం ఏమీ లేదు. కానీ తెలంగాణ కష్టపడి సాధించిన తెలంగాణ, పదవీ త్యాగాలతో పాటు ప్రాణత్యాగాలతో సాధించిన తెలంగాణ ఇవాళ భ్రష్టులు పాలిస్తుంటే, ముష్కరుల పాలైతుంటే, ఆ తెలంగాణ తల్లి నెత్తిన కిరీటాన్ని ఎత్తుకొని పోతుంటే, తెలంగాణ తల్లి నడుముకున్న వడ్డానాన్ని దొంగతనం చేసుకొని పోతుంటే చూస్తా ఊరుకోవడం తెలంగాణలో పుట్టిన ఏ తమ్ముడికి ఏ చెల్లెకి ఇది మంచిది కాదు. అందుకే అందరం ముక్త కంఠంతో ప్రతిజ్ఞ చేద్దాం, ముక్త కంఠంతో పునరంకితం అవుదాం. దయచేసి ఎవరు కూడా పోవద్దు. ప్రతిజ్ఞ చేసిన తర్వాతనే ఇక్కడ నుంచి కదలాలి.